టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవితకు షాక్, ఆందోళనలో టీఆర్ఎస్ శ్రేణులు. ఆషాఢంలో అంబానీ ఇంట్లో పెళ్లి. బల్కంపేట అమ్మవారి రథోత్సవంలో జోగినీల శాపనార్థాలు. వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉంటే కేసు నమోదు. పవన్ బిగ్ స్కెచ్, ఒకేసారి 2 లక్షల మందికి ఉద్యోగాలు. మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఎలక్షన్ లో పట్టుబడిన మందు బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందన్న మంత్రి పొన్నం. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన. తాండ్ర అమరావతికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్ లో పట్టుబడిన మందు బాటిళ్లను ధ్వంసం చేశారు పోలీసులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం ఎలక్షన్ లో పట్టుబడిన మందు బాటిళ్లను సిద్దిపేట అసిస్టెంట్ ఎక్సైజ్ మురిపి జగన్నాథన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరెడ్డి, గజ్వేల్ సిఐ సైదా, గజ్వేల్ ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ 37 కాటన్ బీర్లు మందు బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎక్సైజ్ మురిపి జగన్నాథన్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ సంగారెడ్డి హరికిషన్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ప్రాపర్టీలో గజ్వేల్ ఎక్సైజ్ గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంపీ ఎలక్షన్ లో పట్టుబడిన 24 కాటన్ల మందు బాటిళ్లను కేసు నమోదు చేయగా శుక్రవారం రోజున డిస్కవరీ చేశామని ఆర్డర్ పైన గజ్వేల్ సిఐ సైదా, ఎక్సైజ్ శ్రీనివాస్ రెడ్డి పోలీస్ సిబ్బందితో 24 కేసులకు సంబంధించిన బాటిళ్లను, వివిధ రకాలకు సంబంధించిన మందు బాటిళ్లను ధ్వంసం చేశామని తెలిపారు. నా పేరు జే మర్ఫీ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిద్దిపేట్. డీసీ గారు సంగారెడ్డి శ్రీ హరికృష్ణ గారు ఇచ్చిన ఆర్డర్ మీద ఫర్ డిస్ట్రక్షన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్సైజ్ స్టేషన్ తరఫున మేము వచ్చినాము. మన పోలీస్ స్టేషన్ గజ్వేల్ పరిధిలో వాళ్ళు ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ ఎంపీ ఎలక్షన్స్లో అప్పుడు కొన్ని కేసెస్ రిజిస్టర్ చేశారు. దాంట్లో సీజ్ చేసిన ప్రాపర్టీస్ ఉన్నాయి. 24 కేసులు, 24 కేసులు నమోదైంది. దానికి డిస్ట్రక్షన్స్ ఆర్డర్స్ వచ్చినాయి మా డిప్యూటీ కమిషనర్ ఫ్రమ్ డిప్యూటీ కమిషనర్. సో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి సార్ రిక్వెస్ట్ మీద సార్ పిలిపించారు, మేము వచ్చినాము. ఈరోజు గజ్వేల్ సిఐ గారు సాయిదా సారు ప్లస్ ఎక్సైజ్ ఎస్ఐ గారు మా శ్రీనివాస్ రెడ్డి గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో 24 కేసులకు సంబంధించిన బాటిల్స్, దాని డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. కింగ్ఫిషర్, స్ట్రాంగ్ బీర్, తర్వాత మన ఏమంటారు ఓసీ బ్రాండ్, ఇంపీరియల్ బ్లూ, డిఫరెంట్ సిగ్నేచర్ విస్కీ, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అన్నింటినీ ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది అండర్ ది కవర్ ఆఫ్ పంచనామా. దిస్ ఇస్ ది ఫైనల్ రిపోర్ట్. ఇది నేను చేసిన దానికి విత్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్ తీసాము. ఓకే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిగ్ స్కెచ్ వేశారు. 2,45,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి 2,45,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సాలిడ్, లిక్విడ్, రిసోర్స్ మేనేజ్మెంట్, SLRM వర్క్ షాపుల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలను చేశారు. 12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే చెత్తే సంపద అవుతుంది. పనికిరాని చెత్త వేరే అవసరాలకు సంపదగా మారుతుందని తెలిపారు. శ్రీనివాసన్ గత 2 దశాబ్దాలుగా SLRM ప్రాజెక్టు మీద పనిచేస్తున్నారని, పిఠాపురంలో తొలిసారిగా SLRM ప్రాజెక్టు చేపట్టనున్నామన్నారు. ప్రజలు SLRM ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై అవగాహన పెంచేందుకు మాస్టర్ ట్రైనర్స్ ను సిద్ధం చేస్తున్నామని, SLRM ప్రాజెక్టును నా కార్యాలయంలో మా పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తామని వివరించారు. SLRM ప్రాజెక్టును అమలు చేయగలిగితే పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆదాయం వస్తుందన్నారు. SLRM ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే రూరల్ ప్రాంతంలో ఏడాదికి 2,600 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. 2.45 లక్షల మందికి 9,000 జీతమిచ్చి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. పిల్లలే
కానీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. నిజంగా వీరు బాలికను చంపారా లేక చంపకుండా చంపామని చెప్తున్నారా? అసలు ఈ బాలురి వెనుక ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా పగిట్యాల మండలంలో ఎల్లాల గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలిక ఈ నెల 7న ఫ్రెండ్స్తో కలిసి మచ్చుమర్రి పార్కుకు వెళ్ళింది. అయితే 7వ తరగతి చదువుతున్న 3 బాలురు బాలిక ఒంటరిగా ఉండటం చూసి ఆమెను ఎత్తుకెళ్లి కాలువ వద్ద అత్యాచారం చేశారు. అనంతరం గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కృష్ణానదిలో పడేశారు. ఇదే తొలుత పోలీసుల విచారణలో చెప్పింది. వీళ్ళు చెప్పింది నిజమనుకొని పోలీసులు 5 రోజుల నుండి నదిలో బాలిక మృతదేహం గురించి గాలిస్తున్నారు. గజ ఈతగాళ్ళని రంగంలోకి దించి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా కూడా దొరక్కపోవడంతో మరోసారి పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. ఈసారి నదిలో పడేయలేదని చెప్పారు ఆ బాలురు. మరి ఏం చేశారా అంటే పూడ్చి పెట్టామని కొన్ని లొకేషన్స్ ని చూపించారు. ముచ్చుమర్రి, పగిట్యాల, కొనెదల ప్రాంతాల్లో ఉన్న లొకేషన్స్ లో పోలీసులను తెప్పించారు. కానీ ఎక్కడ కూడా బాలిక మృతదేహం కనిపించలేదు. సమీపంలోని చెట్ల దగ్గర ఏమైనా పూడ్చిపెట్టి ఉంటారేమో అని జేసీపీతో చెట్లను తొలగించి చూశారు. చుట్టూ మొత్తం గాలించారు. ముచ్చుమర్రి, పగిట్యాల, కొనెదల గ్రామాల్లో బాలురు చెప్పిన లొకేషన్స్ లో వెతికారు. కానీ బాలిక మృతదేహం లభించలేదు. దీంతో అసలు వీళ్ళు నిజమే చెప్తున్నారా లేక పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట నదిలో పడేశామని చెప్పి పోలీసులను మిస్గైడ్ చేశారనుకోవాలా లేక బాలురు అదృష్టం కొద్దీ నదిలో బాలిక మృతదేహం దొరకలేదు కాబట్టి పోలీసులను తప్పుదోవ పట్టించడానికి పూడ్చిపెట్టామని చెప్పారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు నిజమే చెప్తున్నారో లేదో అన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. చదివింది 7వ తరగతి అయినా వాళ్ళకి ఇన్ని తెలివితేటలు ఉంటాయా? క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తే ఎవరికైనా వస్తాయి. సినిమాలు బాగా చూస్తారు కాబోలు. అందుకే ఇలా పోలీసులను మిస్గైడ్ చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా పెద్ద వయసున్న కేసుల్లో అయితే కేసుని సాల్వ్ చేయడానికి ఎక్కువ రోజులు పడుతుంది. ఎందుకంటే పెద్ద వయసున్న క్రిమినల్స్ ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి. అయినప్పటికీ పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టి కేసుని త్వరగా సాల్వ్ చేస్తారు. కానీ ఈ 7వ తరగతి చదువుకునే పిల్లల విషయంలో మాత్రం 5 రోజులైనా బాలిక మృతదేహం ఏమైందన్న విషయం తెలియడం లేదు. అసలు బాలికను నిజంగానే చంపారా, చంపకుండా చంపామని చెబుతున్నారా? బాలురు ఇంకా ఏదైనా దాస్తున్నారా? వీరి వెనుక వేరే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ విషయంలో 3 బాలురు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నిందితులు పోలీసులను మిస్గైడ్ చేసినట్లు చేస్తున్నారేమో అన్న సందేహాలు బలపడుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బ్లాక్ ఫిలిం అద్దాలతో తిరిగే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో బ్లాక్ ఫిలిం అద్దాలతో తిరిగే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 4 రోజుల వ్యవధిలో 1007 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ వెల్లడించారు. వాహనాలకు బ్లాక్ ఫిలింలు వేసుకొని తిరగడంపై నిషేధం ఉందన్నారు. వాహనాల ముందు విండోకు 70% వెలుతురు వచ్చే విధంగా, వెనుక విండోకు 50% తక్కువ కాకుండా వెలుతురు వచ్చే విధంగా తయారు చేయాలని నిబంధనలున్నాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బ్లాక్ ఫిలింను తొలగించడంతో పాటు 1000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు సిపి విశ్వప్రసాద్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం వేళ గవర్నమెంట్ నాశనమైపోతుంది అంటూ శాపనార్థాలు పెట్టారు జోగినీలు. రథోత్సవంలో పోలీసులు లాఠీలను జులిపించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాకు తగిలిన దెబ్బలకు కలకలు తగిలి గవర్నమెంట్ నాశనమైపోతుందంటూ శాపనార్థాలు పెట్టారు పోతురాజులు, శివశక్తులు, జోగినీలు. పోతురాజులను గల్లా పట్టారు, శివశక్తులను గుర్తించకుండా లాగేశారు. ఎస్ఐ ఎవరో, సిఐ ఎవరో ఇష్టానుసారంగా ప్రజలపై లాఠీచార్జ్ చేశారు. ఎవరిని పడితే వాళ్లను జీపుల్లో కూర్చోబెట్టి దౌర్జన్యం చేశారు. అమ్మవారి ఊరేగింపులో భక్తులు పాల్గొనకుండా పోలీసులు కట్టడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అనంతరం గురువారం నిర్వహించిన రథోత్సవంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎవరిపై పడితే వారిపై లాఠీలు జలిపించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు భక్తులు. ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన కళ్యాణం, రథోత్సవాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. కాగా పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శించారు, వేడుకలు జరగకుండా భక్తులపై ఎందుకు లాఠీలు జులిపించారు అన్న విషయాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వేడుకలు వైభవంగా జరగకుండా కట్టడి చేశారనే ఆరోపణలు వినిపిస్తుండగా పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాలతోనే కింది స్థాయిలో ఉండేవారు రెచ్చిపోయారని కొందరు ఆరోపిస్తున్నారు. కాగా కళ్యాణోత్సవానికి హాజరైన మంత్రికే చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ జర్నలిస్టులపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వేడుకలు సరిగ్గా జరగకుండా ఉండేందుకు కుట్ర జరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమె ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత గురువారం రథోత్సవంలో పోలీసులు వీరంగం సృష్టించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది తెలియాల్సి ఉంది. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ఆషాఢంలో పెళ్లిళ్లకు మూఢమని తెలుగు వాళ్ళు నమ్ముతారు. ఈ క్రమంలో ఆషాఢ మాసంలో పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. ఆషాఢంలో పెళ్లిళ్లకు మూఢమని తెలుగు వాళ్ళు నమ్ముతారు. ఈ క్రమంలోనే ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేయకూడదని చెబుతుంటారు. ఆషాఢంలో హిందువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించరు. అవసరమైతే కొన్ని నెలల పాటు వాయిదా వేస్తారు. కానీ ఈ ఆషాఢంలో మాత్రం బాజా భజంత్రీలు మోగించరు అనే విషయం తెలిసిందే. అలాగే కొత్త కోడలు అత్తారింట్లో ఉండదు. ఈ ఆచారం కూడా చాలా రోజుల నుండే కొనసాగుతోంది. అయితే ఈ సమయంలోనే ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి ఘనంగా జరుగుతోంది. అయితే కొందరికి ఈ వివాహ విషయంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆషాఢం కదా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి ముహూర్తాన్ని దృక్గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు. దక్షిణాదిలో చంద్రుడి కదలికలు, ఉత్తరాదిలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందిస్తున్నారు. అందుకే ఆషాఢంతో సంబంధం లేకుండా నేడు శుభ ముహూర్తంలో పెళ్లి జరిపిస్తున్నారు. పంచాంగం ప్రకారం కూడా ఈ రోజు మంచిదని పలువురు పండితులు చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. బెయిల్ పిటిషన్ పై మరోసారి విచారణ వాయిదా పడింది. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ సిబిఐ కేసు విచారణ శుక్రవారం జరగనుంది. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భావేజా విచారణ జరపనున్నారు. సిబిఐ కేసులో కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంతో పాటు సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ జరపనున్నారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ రోజు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో జూలై 8న ట్రయల్ కోర్టులో కవిత సిబిఐ కేసు విచారణ జరిగింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై వేసిన ఛార్జ్ షీట్ ను కవిత తరపు న్యాయవాది తప్పుపట్టారు. సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న జడ్జి కావేరి భవేజా ఇవాల్టికి పిటిషన్ను వాయిదా వేశారు.
కాగా మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. తిహార్ జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. అయితే మద్యం కేసులో కవిత పాత్ర ఉందంటూ సిబిఐ పలు ఆధారాలతో ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కవిత ప్రీమియంపై నేడు విచారణ జరగనుంది. కాగా ఈ కేసు విచారణ కొనసాగుతుండగా సిబిఐ ఈడీ కేసుల్లో కవిత బెయిల్ కోరుతుండగా బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరిస్తోంది. మధ్యంతర బెయిల్ కోసం కవిత తరపు లాయర్లు చేసిన ఈ ప్రయత్నాలు ఫలించలేదు. తాత్కాలిక బెయిల్ కోసం కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్ ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళలకు చదువు ఉండకూడదనే మూఢనమ్మకాలు ఉన్న సమయంలోనే సావిత్రిబాయి పూలే మహిళా చదువు కోసం ఎంతో కృషి చేశారని, పాఠశాలలను స్థాపించారన్నారు. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, అందులో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశామన్నారు. రాబోయే కాలంలో బలహీన వర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కుల గణనను చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. అలాగే 150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా వృత్తులకు ఆర్థిక పరిపుష్టిని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్, వివిధ కుల సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే. నీళ్ళు చక్ర రామరాజు గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా నాన్న, మంత్రి పదవి చేపట్టగానే కేసీఆర్ గారు ప్రగతి భవన్ పేరు పెట్టుకుంటే ఆ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి, బిడ్డ ఇది ప్రగతి భవన్ కాదురా, ఇది మహాత్మా జ్యోతిబా పూలే భవన్ రా అని చెప్పి ప్రగతి భవన్ కే మన పూలే గారి పేరు పెట్టినటువంటి మన నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న గారు. అదేవిధంగా మరో ముఖ్య అతిథి బడుగు బలైన వర్గాల నాయకులు, అనునిత్యం నల్లగొండ జిల్లా ప్రజల కోసం అభివృద్ధి కోసం పరితపించేటువంటి నాయకులు గౌరవనీయులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు, సోమమల్లయ్య గడ్డ. ఈ గడ్డ మీద అడుగు పెట్టినటువంటి కొద్దిసేపు ఆగరాలి. బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన సభ ఇది. వచ్చి చప్పట్లు కొట్టి తాళీలు కొట్టి దండలేసిపోయేటోళ్ళు బీసీలు గారు. కాబట్టి ఈ నల్లగొండ గడ్డ మీద మంత్రి అయిన తర్వాత మనందరూ తెలుసు, ఢిల్లీలో ఆంధ్ర పెట్టుబడిదారుల మీద పోరాటం చేసి పెప్పర్ స్ప్రే కొట్టిన నా తెలంగాణ నాకు కావాలి. ఇప్పుడు ఇద్దరు వీరులు ఉన్నారు ఇక్కడ. ఒకరేమో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టినా నేను చనిపోయినా కూడా నా తెలంగాణ రావాలని కొట్టాడినటువంటి నాయకుడు పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు. ఇంకొక నాయకుడు మంత్రి పదవి నా కాలి గోటితో సమానం, మంత్రి పదవికి రాజీనామా చేసి ఇదే క్లాక్ టవర్ దగ్గర తెలంగాణ కోసం అధికార పార్టీని వదిలేసి దీక్ష చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఈ ఇద్దరు నాయకులు వచ్చినప్పుడు ఏదో ఒక రిజల్ట్ ఈ సభ ద్వారా ఉండాలి. పూలే విగ్రహం ప్రారంభించుకున్నాం, దండేసి దండం పెట్టిపోయేది కాదు. ఈ నల్లగొండ సభ ఒక రాష్ట్ర చరిత్రలో హిస్టారికల్ గా మిగిలిపోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఏ ఉద్యమం అయినా ఏ పోరాటమైనా నల్లగొండ గడ్డ మీద నుంచే పుట్టింది. ఆ రోజు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార చేస్తానని డ్రామా చేసినప్పుడు అగ్గిపెట్టి హరీష్ రావుకు అగ్గిపెట్ట దొరకకపోతే, అరే మీ డ్రామాలు కట్టి పెట్టండి రా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం ఉంది నాకు అని చెప్పి ఇలా మన తెలంగాణ రావాలన్నటువంటి కాసోజు శ్రీకాంతాచారి పుట్టిన గడ్డ మన నల్లగొండ గడ్డ. అదేవిధంగా ఒక బొమ్మగోని ధర్మవృక్షం, ఒక నిమ్మల రాములు, ఒక ఉప్పల మల్సూరు, ఒక వడ్డెల్లి బుచ్చిరాములు, ఎంతో మంది, ఒక సాంబశివుడు, ఎంతో మంది మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ.
ఇక్కడ సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం ఎక్కడ ఎక్కువ ఉన్న జీవితాల బతుకుల బావు కోసం అక్షరాలను ఆయుధాలుగా చేసి మనందరి తలరాత మార్చినటువంటి కనిపించే ప్రత్యక్ష దైవమే మన మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అట్లాంటి జ్యోతిబా పూలేను కేసీఆర్ చేస్తాను జీవో ఇచ్చారు కాబట్టి తక్షణమే రాష్ట్రంలో కులగణన కమిషన్ ఏర్పాటు చేసి కులగణన ప్రారంభించి బీసీ రిజర్వేషన్లను 42% పెంచ. అలాగే పెద్దలు గౌరవనీయులు సభాధ్యక్షులు మహానుభావుడు మహనీయురాలు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి విగ్రహావిష్కరణ చేసుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా ఈ దాన్ని ఏర్పాట్లో పాత్ర పోషించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి మా తమ్ముడు తెలంగాణ పోరాట యోధుడే కాదు, ప్రతి సమస్య మీద స్పందించే వ్యక్తి, ఇవాళ రవాణా శాఖ మంత్రిగా ఈరోజు ప్రతిరోజు కూడా చూస్తున్నాం. ఒక పక్క నుంచి ఆర్టీసీ బస్సు పోతే పొన్నవానే కనిపిస్తాడు. 60 కోట్ల మంది మహిళలు ఇవాళ ఉచితంగా బస్ ఎక్కి బిడ్డ దగ్గరికి పోతున్నారు, గుడి దగ్గరికి పోతున్నారు, పెళ్లి దగ్గర పోతున్నారు. ఎప్పుడైనా టైం పాస్ అయితే షాపింగ్ పోతున్నారు టైం పాస్ కావాలంటే. అయినా కానీ మళ్ళా 1000 బస్సులు కొనడమే కాదు ఇవాళ మనొక మహానుభావుడు మహనీయుని విగ్రహించుకోవడానికి మా రామరాయన్న నా దగ్గరికి వచ్చి ఇలా జ్యోతిరావు పూలే విగ్రహించుకున్నా అంటే నేను ఎప్పుడు ఏది డేట్ అని అడిగలే, ఓకే అని చెప్పిన. ఇంకా మా రామరాజన్ అంటే నాకు చాలా దగ్గర, వాళ్ళ తమ్ముడు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోతుంటా, ఇంకా ఏదో చెప్పబోతున్నావు, నాకు డేట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అంత పెద్ద మహానుభావుని విగ్రహావిష్కరణ నన్ను పిలుస్తున్నావు, నువ్వు ఏ డేట్ అయినా వస్తున్నావు అని చెప్పిన ఇలా రావడం జరిగింది. ఇలా రావడంతో కాదు, నాకు చాలా సంతోషం ఏంటంటే నిన్న రాత్రి మద్రాసులో ఉండి ఉదయం 3 గంటలకు 4 గంటలకు లేచి ఎయిర్పోర్ట్కి వచ్చి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన నల్గొండ పట్టణానికి. అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు 1827లో పుట్టిన జ్యోతిబా పూలే ఎప్పుడో జనవరి 3వ తేదీ 1831లో పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం. ఎందుకు అంత ప్రాధాన్యత? వాళ్ళిద్దరు విగ్రహాలను ఆవిష్కరించుకొని మనం ఏం చెప్పదలుచుకున్నాం? విగ్రహాలు అసలు ఎందుకు పెట్టుకుంటాం అంటే ఆ మహానుభావులు చేపట్టినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ఒక సమస్యకు పరిష్కార మార్గం కావచ్చు, వారు తెచ్చినటువంటి ఒక సంస్కరణ కావచ్చు. ఇవాళ ఈ సమాజం ఎప్పుడు ఆ విగ్రహం చూసినా అది మనకు జ్ఞాపకం రావాలి, దాన్ని మనం అనుసరించాలని. ఇవాళ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గారుతో పాటుగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో సగభాగమైన హక్కు ఉండాలి. ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా చదువుకోగలుగుతూ ఉన్నారు అంటే మహిళలందరూ ఇలా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సావిత్రిబాయి పూలే ఈరోజు మహిళలంతా చదువుకోవాలని ఆనాడు ఒక దురాచారాన్ని తొలగించి ఉండకపోతే ఇలా ఏమైతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ విధంగా పోరాడినటువంటి ఆ యొక్క అందులో సామాజిక న్యాయానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి ఇలా 2024 వరకు ఎస్సీ ఎస్టీ బీసీ షేర్ అంబ్రెల్లా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశా పబ్లిక్ పాఠశాలలో షేర్ అంబ్రెల్లా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అనే అంశం మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, షేర్ అంబ్రెల్లా సంస్థ ఫౌండర్ విజయ అర్చన, పాఠశాల ప్రిన్సిపల్ నిరీక్షణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి అదనపు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణం యొక్క
ప్రాముఖ్యత, ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్డు సేఫ్టీ మీద అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా వివరించాలని కోరారు. అంతేకాకుండా డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్ లేదా ఆన్లైన్లో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారి అని చెప్పేసి వచ్చేసింది. స్కూల్స్లో, కాలేజీలో కొంతమంది పిల్లల్ని టార్గెట్ చేసుకొని, సొసైటీని టార్గెట్ చేసుకొని వాళ్ళ యొక్క స్వతహా లాభం కోసం చేస్తూ ఉన్నారు. ఎటువంటి అన్నోన్ పర్సన్స్ మీకు చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇంకేదైనా అలవాటు చేస్తే వాడికి దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తులు మీకు ఎప్పుడైనా తారసపడ్డప్పుడు మీ పేరెంట్స్ కానీ, స్కూల్లో టీచర్స్ కానీ తెలియజేస్తే మనం జరిగే నష్టాన్ని అరికట్టినట్టు అవుతుంది. అదేవిధంగా ఈరోజు గ్రోత్రింగ్ కార్యక్రమానికి వచ్చేసి ఎన్విరాన్మెంట్ గురించి చెప్పినటువంటి అర్చనా మేడం గారికి, అదేవిధంగా సుష్మా మేడం గారికి, జగ్గిరెడ్డి గారికి. Your parents together, because you are all from different families, different gullies, different colonies and different locations. But this is the place where from one place to the entire news or information, the speech what sir has given, the entire you can share with your parents. There are 3 topics we have covered today. Number 1, from Madam Archana, plants, protection. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శ్రీరాముల్లా ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. ఆ విధంగా ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్లో కూడా క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నాము. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో భాగంగా ఐసేవ్ మై ఎర్త్ క్యాంపెయిన్లో 1 lakh ప్లాంటేషన్ అనేది మొదలుపెట్టాము. ప్రతి స్కూల్ కాలేజీకి వెళ్ళి ఫ్రూట్, మ్యాంగో ట్రీస్ అండ్ నీమ్ ట్రీస్, ఆమ్లా ట్రీస్, ఇలా ఫ్రూట్ ట్రీస్ని ప్లాంటేషన్ చేపిస్తున్నాము. దానికి మన ప్రతి క్యాంపెయిన్లో కూడా ట్రాఫిక్ రూల్స్ గురించి, క్రైమ్ గురించి, లేటెస్ట్గా ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ గురించి కూడా విద్యార్థులు అవగాహన తీసుకొస్తున్నాము. దానికి మల్లేష్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. అలాగే లోకల్ పోలీస్ కూడా చాలా బాగా సహకారం అందిస్తున్నారు. విద్యార్థుల్లో కూడా మంచి అవగాహన పెరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్ వల్ల. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షేరమిల్ల ఐసేవ్ మై ఎర్త్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయండి. మీ స్కూల్లో కూడా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తే మీ పిల్లల్లో, మీ స్టూడెంట్స్లో అవేర్నెస్ పెరుగుతుంది. గుండ్రాల మండల మాజీ ఎంపీపీ తాండ్ర అమరావతి గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆమె పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించిన బిర్లా ఐలయ్య. తాండ్ర అమరావతికి నివాళులు అర్పించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల మాజీ ఎంపీపీ తాండ్ర అమరావతి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గుండాల మండలం మరిపడగ గ్రామంలో అమరావతి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అమరావతి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బిర్లా ఐలయ్యతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరసారపు యాదగిరి గౌడ్, మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.